నంద్యాల మండలంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పత్తి విత్తన శుద్ధి కేంద్రాలపై విజిలెన్స్ వ్యవసాయ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. నంద్యాల సమీపంలోని పత్తి విత్తన శుద్ధి కేంద్రాలపై విజిలెన్స్ మరియు వ్యవసాయ శాఖ అధికారులు సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు. అధికారి విశ్వనాథ్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పవన్ కిషోర్, సబ్ ఇన్స్పెక్టర్ వెంకట ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి ప్రసాదరావు ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. నంద్యాలలోని భవ్య సీడ్స్, శ్రావణలక్ష్మి సీడ్స్, ఆంధ్ర కాటన్ విత్తన శుద్ధి కేంద్రాలను తనిఖీలు చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో సరైన అనుమతి పత్రాలు లేనందున ఆద్య సీడ్స్ కంపెనీకి సంబంధించిన 142 క్వింటాళ్లు సుమారు 91 లక్షల రూపాయల విలువ చేసే పత్తి విత్తనాలను సీజ్ చేసి 6A కేసు నమోదు చేశారు. నంద్యాలలోని విత్తన శుద్ధి కేంద్రాలు ప్రభుత్వం నుండి అనుమతి పొందిన పత్తి విత్తనాలు మాత్రమే ప్రాసెసింగ్ చేయాలని, లేని పక్షంలో విత్తన చట్టం 1966 ప్రకారం చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు పత్తి విత్తనాలు స్టాక్ పాయింట్ వివరాలను వ్యవసాయ శాఖ కార్యాలయానికి పంపించడమే కాక విత్తన శుద్ధి కేంద్రం వద్ద డిస్ప్లేలో ఉంచాలని సూచించారు. అక్కడ విత్తన శుద్ధి కేంద్రాలలో ఏ కంపెనీలకు సంబంధించిన విత్తనాలను శుద్ధి చేస్తున్నారో, తర్వాత దానికి సంబంధించిన రిజిస్టర్స్, రికార్డ్స్ వీటన్నిటిని పరిశీలించాము. ఈ సందర్భంగా భవ్య సీడ్స్ నందు అనుమతి లేని పత్తి విత్తనాలు శుద్ధి జరుగుతుందని తెలుసుకొని వాటిని 142 క్వింటాల పత్తి ఆద్య సీడ్స్ కంపెనీకి సంబంధించిన పత్తి విత్తనాలను, అంటే సుమారు 91 లక్షల విలువ గల పత్తి విత్తనాలను సీజ్ చేసి ఆ కంపెనీ పైన 6A కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత తదుపరి చర్యలు పై అధికారుల ఆదేశానికి అనుగుణంగా మనము చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా పత్తి విత్తన శుద్ధి కేంద్రాల యజమానులందరికీ మేము తెలియజేయడం ఏమనగా, ప్రభుత్వం ద్వారా అనుమతి పొందిన పత్తి విత్తనాల కంపెనీలను మాత్రమే విత్తన శుద్ధి చేయాలని. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.